అసలు మా కాలనీలోకి ఎందుకు వచ్చావు? మా ఇంటి ముందుకెందుకు వచ్చావు? అమ్మా ఏంటి? ఈ కాలనీ ఏమన్నా మీ అమ్మగారిదా? ఈ ఇల్లు ఏమన్నా మీ తాతగారిదా? ఉన్న ఇంటి నుంచి నువ్వు ఖాళీ చేయించావు, ఖాళీగా ఉన్న ఇంటికి మేము వచ్చాం. ఈ రోజు నుంచి నీ ఇంటి ముందే ఉండబోతున్నాం. నేను చూపించబోయే చుక్కల్ని లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. నోర్మోయ్, ఇది నా కాలనీ, నేను ప్రెసిడెంట్గా ఉన్న కాలనీ. అసలు నన్ను అడగకుండా నీకు ఇల్లు ఎలా అద్దెకిచ్చారో నేను చూస్తాను. సామాన్లు సర్దేలోపే నిన్ను ఇల్లు ఖాళీ చేయించి తరిమి తరిమి కొడతాను. కొట్టు కొట్టు. అమ్మా, అదే జరిగితే ఈ సామాన్లన్నీ నీ ఇంట్లో పెడతా. మీడియా వాళ్ళని పిలిచి నీ పరువు తీస్తా. ఏదో ప్రెసిడెంట్ పదవి అంటున్నావు కదా, అది ఊడేట్టు చేస్తా. అమ్మా, చేసిన నిర్వాకం చాలు. ఇల్లు అద్దెకి తీసుకున్నాను అని చెప్తే ఎక్కడో అనుకున్నాను. వీళ్ళింటి ముందే అని అస్సలు ఊహించలేదు. ఇప్పటిదాకా పడ్డ టెన్షన్స్ చాలమ్మా. ఇక మీద పడడం నా వల్ల కాదు. ఇప్పుడే వెళ్ళి నాన్నకి చెప్పి వేరే ఇంకెక్కడైనా ఇల్లు చూసుకుందాం. ఇక్కడ మాత్రం వద్దు. నాన్నా, మైథిలి పాపం పసిపిల్ల, దానికేం తెలుసు? ఇప్పటిదాకా ఈ సత్యవతిలో ఒక యాంగిల్ మాత్రమే చూశారు. ఇక నుంచి 2 యాంగిల్ కూడా చూస్తారు. వెయిట్ అండ్ సీ. వదినా, అసలు అది నీ గురించి ఏమనుకుంటుంది? ఈ కాలనీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది. పైగా చుక్కలు చూపిస్తానని మనకే వార్నింగ్ ఇస్తుందా? ఇస్తుంది. పోయే కాలం దగ్గర పడితే అలాగే ఎగిరెగిరి పడుతుంది. అసలు దీన్ని కాదు, దీనికి ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళ సంగతి తేల్చాలి. అప్పుడు వాళ్లే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తారు. ముందు అసోసియేషన్కి వెళ్దాం పద. అమ్మా, సిటీలో ఎన్నో కాలనీలుంటే ఈ కాలనీలోనే ఎందుకు రెంట్కి తీసుకున్నావు? పైగా పోయి వాళ్ళ ఇంటి ముందే ఇంటిని తీసుకుంటావా? అసలు నీకు మతుండే చేస్తున్నావా? మరి ఏం చేయమంటావే? సిటీలో అన్ని చోట్ల రెంట్లు మండిపోతున్నాయి. ఈ ఇంటి ఓనర్ ఒక్కడే తక్కువ రేటుకి ఇచ్చాడు, అందుకే ఇక్కడ తీసుకున్నాను. కాదమ్మా, నువ్వు కావాలని తీసుకున్నావు. వాళ్ళకి ఎదురుగా ఉండాలని ఈ ఇల్లు తీసుకున్నావు. ఎవరికి ఎదురుగా ఉండాలని తీసుకుంది? ఇంకెవరు? ఆ జానకమ్మ గారి ఇంటి ముందే ఇల్లు అద్దెకి తీసుకుంది నాన్న. ఏంటి, మన ఇల్లు ఆ జానకమ్మ గారి ఇంటి ముందు ఉందా? కాదు, మన ఇంటి ముందే ఆ జానకమ్మ ఇల్లుంది. లేదు, వెంటనే ఇల్లు ఖాళీ చేయాలి. మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. అమ్మ మైథిలి, నువ్వు వెళ్ళి వెంటనే ఆటో తీసుకురా. మనం వెళ్ళి వేరే ఇల్లు ఎతుకుదాం. ఏంటి నాన్న, జానకమ్మ గారి ఇంటి ముందు ఇల్లు అనగానే అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు అంత భయపడుతున్నావు? గతంలో నేను చేసిన తప్పుకి నన్ను అసహించుకుని జీవితంలో నా మొహం చూపించొద్దని మా జానకమ్మ ఆజ్ఞాపించింది. మళ్ళీ నన్ను చూసిందంటే ప్రాణం తీసేస్తుంది. అందుకే జీవితంలో నా మొహం ఆవిడికి చూపించలేను. మీ నాన్న ఒక పెద్ద పిరికోడు. ఆ జానకమ్మతో గొడవ పెట్టుకోవడం వల్లే కదా మనం ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఆవిడ ఇంటి ముందుకే ఎందుకు వచ్చావని మీ నాన్న భయం, అంతే కదండి? అంతే అంతే అంతేనమ్మా. నాన్న, ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే మళ్ళీ ఇంకో ఇల్లు అంటే దొరకడం కష్టం నాన్న. నెమ్మదిగా వెతుకుని వెళ్ళిపోదాం.
అబ్బబ్బబ్బబ్బబ్బా, అవి బుగ్గలు కాదు, మల్లె మొగ్గలు. అవి లిప్స్ కాదు, ఆలు చిప్స్. అది అందం కాదు, ఆడదాని రూపంలో ఉన్న 5 అడుగుల గంధం. ఓ, ఈ అతిలోక సుందరిని అణువణువు ఆరాధించే అదృష్టం నాకే దక్కాలి. ఎవరండి మీరు? నమస్కారం అండి. నమస్తే. మీరెవరు? రాజ్, హల్వా రాజ్, మీ ఇంటి బోనర్ని. అలాగా, లోపలికి రండి. ఇలా దగ్గర నుంచి చూస్తుంటే ఒంట్లో నరాలన్నీ జివ్వుమని లాగేస్తున్నాయి. సారీ. పాపం, స్టూల్ లేక సామాన్లు సర్దడానికి ఇబ్బంది పడుతున్నారని స్టూల్ తీసుకుని వచ్చాను. నన్ను కూడా ఓ చెయ్యి ఇవ్వమంటారా? ఏం అవసరం లేదు, మాకివేం పెద్ద పనేం కాదు, మేం సర్దుకుంటాం. అన్ననన్న, ఎంత మాట! మీ అల్లు లాంటి వాణ్ణి, ఆ మాత్రం సహాయం చేయలేనా? అయినా నా కంటి ముందు ఎవరైనా కష్టపడుతుంటే నేను అస్సలు చూడలేను. మీరు వాడుకుంటారా లేక నన్నే వాడుకోమంటారా? ఏంటి? అదే స్టూలు. అక్క, ఈ స్టూలు వాడుకునేదాకా ఈయన వదిలేలా లేడు కానీ తీసుకోక్క. బుడ్డోడైనా బామ్మర్ది కరెక్ట్గా చెప్పాడు. ఈ ఓనర్ గాడు పనికి మాలిన వెదవలా ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి అందరినీ వరుసలు కలిపి మాట్లాడుతున్నాడు. ఈ స్టూల్ లాక్కుంటే తప్ప వీడి బాధ వదిలేటట్టు లేదు. స్టూల్ ఇలా ఇవ్వండి. ఒరే దరిద్రుడా, అలా ఎంతసేపు చూస్తూ నిలబడతావురా? మీ అక్క సంగతి తెలుసుగా, తేడా వచ్చిందంటే కుక్కన కొట్టినట్టు కొడుతుంది. సార్ స్టూల్ ఇస్తున్నారు కదమ్మా, స్టూల్ తీసుకో. అలాగే నాన్న. నువ్వు ఇప్పుడు తిట్టింది నన్నే అని నాకు తెలుసురా ముసలి మామ. ఇలాంటి అందమైన ఫిగర్ కోసం తిట్లేంట్రా, ప్రాణమైనా ఇస్తాను. అయ్యో, మీకెందుకండి శ్రమ? నేను ఎక్కుతాను కదా స్టూలు, నాకు అందించండి. ఆ ఫోటో ఇవ్వండి. సారీ 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 కాలు ఇరిగింది, అందుకే కింద పడ్డాను. ఇంకా విరగలేదు. ఇలాగే చేస్తే 2 కాళ్ళు విరిగిపోతాయి. ఏంటి? అదే, ప్రస్తుతానికి ఒక కాలే కదా విరిగింది. ఇలాగే స్టూల్ వాడితే ఆ 2వ కాలు కూడా విరిగిపోతుందని అదే చెప్తోంది. అర్థమైంది. మీరు సర్దుకోండి. నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. హలో. హలో. చెప్పులు. చెప్పులు తీసుకోండి. చెప్పులు. సర్దుకోండి, మీరు సర్దుకోండి. ఆ స్టూల్ తీసుకొచ్చాను రా,
అది ఆ, సత్య, వయసుకొచ్చిన ఆడపిల్ల ఉంది. ఇలాంటి దరిద్రుడిల్లు అద్దెకు తీసుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? నేను మాత్రం కలగన్నానా ఏంటి? వాడొక అడ్డగాడిదని ఇప్పుడే కదా తెలిసింది. తర్వాత ఇల్లు మారదాంలేండి. బంటి బంటి బాబు ఎక్కడున్నావు? ఇక్కడున్నావా బంటి? బంటి బాబు ఇక్కడున్నావా? బట్టలు లేకుండా బయటకు వచ్చావు. అమ్మగారు నన్ను తిడతారు. వేసుకో బట్టలు. నీకోసం ఈ చొక్కాని అమ్మగారు సింగపూర్ నుంచి తెప్పించారంట. గుడిసెలో యజమానిగా పుట్టే కంటే గొప్పింట్లో కుక్కగా పుట్టినా అదృష్టం ఉండేది. అది నిన్ను చూసాకే అర్థమవుతుంది. కుక్కకి బట్టలా? మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఏయ్ అబ్బా బంటి! ఏయ్ బంటి 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 ఆగు! అయ్యి బంటి! అమ్మో 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 అమ్మో, నా వడియాలు, నా అప్పడాలు! ఓసే 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 ఓసే! ఏంటే ఆ ఇంట్లో పొగరు నీకు కూడా అంటుందా? నా వడియాల మీద పడ్డావు. నిన్ను ఇలా కదే, ఉండు చెప్తానాగు. ఆగండి 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 ఆగండి. రా బంటి, నా బంగారం, నా బంగారం. ఏమైంది నాన్న? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? మా బంటి బాబుకి బాగా ఆకలైనట్టుంది, అందుకే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి? కుక్క పేరు బంటి బాబా? అవును, పొరపాటును కూడా దీన్ని కుక్క అని అనకండి. మా సుహాసిని అమ్మగారు విన్నారంటే మిమ్మల్ని మక్కిలు ఇరిగేలా కొడతారు. కుక్కని కుక్క అనక గాడిద అంటారా? అయినా కుక్కకి నా కొడుకు పేరు పెట్టడం ఏంటి? ఆ, అది మీ అబ్బాయి పేరని తెలియక పెట్టినట్టున్నారులే. మీ అబ్బాయి పేరు మార్చుకోండి. ఎంత పొగరు! నా కొడుకు పేరు మార్చుకోమంటావా? నా వడియాలు తిన్నందుకు దీని నడుము విరగొడతాను చూడు. ఆగో! ఇదేమైనా అల్లాటప్ప కుక్క అనుకున్నావా? సుహాసిని అమ్మగారు 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు. ఇదంటే ఆవిడ గారికి పంచ ప్రాణాలు. దీనొంటి మీద దెబ్బ పడింది అని తెలిస్తే ఆవిడ ఎంత దూరమైనా వెళుతుంది. ఏంటి? ముష్టి కుక్కని 1,00,000 రూపాయలు పెట్టుకుందా? ఇదిగో, దీన్ని కుక్క అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను? బంటి బాబు అని పిలవండి. నువ్వు రారా బంటి, దుబాయ్ నుంచి తెచ్చిన డాగ్ బిస్కెట్లు తినిపిస్తాను. పదమ్మా పద. 1,00,000 రూపాయలు పెట్టి కుక్కను కొనడమే కాకుండా దుబాయ్ నుంచి బిస్కెట్లు కూడా తెచ్చి పెడుతుందా? దీని పిచ్చి తగలయ్యా. హాయ్ అండి. నీ నేమ్ ఏంటి? సత్యవతి. హాయ్ సత్య. సత్య కాదు, సత్య, సత్యవతి. హాయ్ సత్య. ఆ? నా పేరు కోకాపేట కాంతమ్మ. నేను ఈ కాలనీస్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీని. నా హౌస్ లో చిన్న ఫంక్షన్ ఉంది, దానికి ఇన్వైటింగ్ చేద్దామని వచ్చా. పేరెంటానికి చెప్పడానికి వచ్చాం. ఓహో, పేరెంటమా? రండి రండి, లోపలికి Come on. రండి. రండి 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 రండి. ఇది మైల్. ఏమండి? రండి మైథిలి, రండి రండి రండి. ఈయన మా వారు. హాయ్. నమస్తే అండి. నా కూతురు మైథిలి. హలో ఇంకొకడు మైథిలి. ఉన్నాడు, నా కొడుకు. బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. మీరు ఈవిడ కోకాపెట్ట కాంతమ్మ అని ఈ కాలనీకి జనరల్ సెక్రటరీ అంట. ఓహో. ఇవాళ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, మనల్ని పిలవడానికి వచ్చారు. ఇంతకీ నువ్వేం జాబ్ డూయింగ్? నేను మనీ బ్యాంక్ లో సీనియర్ అసిస్టెంట్ గా చేస్తున్నానండి.
ఐ సీ. కానీ హౌస్ ఏంటి మరి ఇంత పూర్గా ఉంది? లో కాస్ట్ సోఫాలు, మెడల లో కాస్ట్ జ్యువెలరీలు, మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు. మీరు మాలాగా రిచ్ కాదనుకుంటా. ఆల్ రైట్, ఆల్ రైట్స్. అవును మేడం, మేము మీ అంత రిచ్ పీపుల్ కాదు. అలా అని ఎదుటివారి మీద ఆధారపడే అంత పూర్ పీపుల్ కూడా కాదు. మాకున్న దాంట్లో మేము హ్యాపీగా బ్రతకగలం. పేరెంట్ అని చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే నాట్ 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 ప్రాబ్లం. మా ఇంట్లో పనిచేసే వర్కర్లకు కూడా ఫంక్షన్కి రమ్మని చెప్పాను. మీకు చెప్పనా? ఏయ్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడుతున్నావు? వాట్ ఆర్ యు టాకింగ్? టాకింగ్ లేదు, గీకింగ్ లేదు. ఇప్పుడేంటి, మెడలో ఖరీదైన నగలుండాలి, ఒంటి మీద కాస్ట్లీ చీరుండాలి, అంతే కదా? వస్తాను, నేను ఫంక్షన్కి వస్తాను, అవన్నీ పెట్టుకునే వస్తాను. అప్పుడు చెప్పు, మేము రిచ్చో పూరో. షూర్ షూర్, మీరంతా తప్పకుండా రావాలి. ఐసు, లెట్స్ గో. అమ్మా, ఆవిడ చూస్తేనే అర్థమవుతుంది కదా కాస్త ఓవర్ యాక్షన్ ఎక్కువని. ఆవిడతో మనకెందుకు? అయినా ఇప్పటికిప్పుడు ఖరీదైన నగలు చీరలు కట్టుకుని వెళ్ళాలంటే తమాషా అనుకుంటున్నావా? అసలు మన దగ్గర కనీసం 5,000 రూపాయల చీరైనా ఉందా? పట్టుమని 1,00,000 రూపాయల నగలున్నాయా? ఇప్పుడు ఏం కట్టుకుని వెళ్తావమ్మా? ఏం పెట్టుకుని వెళ్తావు? అవన్నీ నాకు వదిలేవే. దాని నోరు మోయించకపోతే నా పేరు సత్యవతే కాదు, మనల్ని పూరంటదా పూరు. చెప్తాను దాని సంగతి. దేవుడా, మళ్ళీ మా అమ్మ ఏం కొంప ముంచుతుందో ఏంటో. ఈ కాలనీలో అయినా పరువుగా బ్రతికే అదృష్టం ఇవ్వు స్వామి. ఏంట్రా ఇది? పైనుంచి కిందకు వచ్చేలోపు అందరు ఇంట్లోకి వెళ్ళిపోయారు. లేకపోతే మా లవర్ బాయ్ వస్తున్నాడని లవ్ సాంగ్ వేసుకుంటే ఇక్కడే ఉంటుందా ఏంటి? అది నిజమే అనుకో. రేయ్, ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలరా. రేయ్, అది కూడా నీ బాలు వస్తుంది. మా ఆడ బ్యాచ్ మొత్తం ఏడకు వెళ్ళిపోనారనుకుంటా. ఈ ఉత్తమ్ గడు ఎక్కడున్నాడేటి? అమ్మో, ఎంత బరువు ఉందేంటి? బంటి, బంటి, రే బంటి. వీడొకడు ఎక్కడ వీడియో గేమ్ ఆడుతున్నాడు? థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. అవును, మీరేంటి ఇక్కడ? పాపం మీరు బరువులు మోయలేక కష్టపడుతున్నారు కదండి, కాస్త హెల్ప్ చేద్దామని. హెల్ప్ గురించి కాదు, మీరు
ఇక్కడున్నారేంటా అని. ఓ అదే మా ఇల్లు అదేగా. ఏంటి? ఆ, అదే మా CEO గారి ఇల్లు అదేగా అంటున్నాను. నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటాను, కానీ అనుకోకుండా ఏదేదో జరిగి మర్చిపోతాను. ఏంటండి అది? మీరేమో జానకమ్మ గారి కంపెనీ సీఈఓకి పిఏ అంటారు. సుహాసిని గారేమో మిమ్మల్ని కొడుకు అంటుంది. మీ సీఈఓ ఏమో గిరి అని పిలిస్తే తను రియాక్ట్ అవుతాడు. నాకంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది.